లేత బొబ్బర్లు, పొల్లటి దోసకాయలు తెచ్చుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని డ్రై ప్యాన్‌లో కొంచెం నువ్వుల్ని ఇలా దోరగా ఎర్రగా వేయించి తీసుకోవాలి. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొని, కొంచెం మెంతుల్ని, తర్వాత మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ ఏసి తీయించి పక్కన పెట్టుకొని, అదే ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని, ఈ బరబాటి ముక్కలు తర్వాత బొబ్బర్లన్నా ఇవే అండి. అవన్నీ ఏసేసి ఉప్పు, పసుపు ఏసి ఇలా మూత పెట్టి సిమ్‌లో పెట్టుకోండి స్టవ్ ఫ్లేము. అప్పుడు కొంచెం చెమ్మొస్తది. మళ్ళీ కొంచెం టమాటాలు, కొంచెం చింతపండు కొంచెం పడుతుంది ఇది ఈ పచ్చడికి. కొంచెం ఏసుకోవాలి. కొంచెం వాటర్, చాలా కొంచెం వాటర్ ఏసుకొని ఇది తీసి పక్కన పెట్టుకొని, చల్లారే లోపల ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర ఎయ్యండి. పచ్చి జీలకర్ర తర్వాత ఏసి తీసిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఈ బరబాటి ముద్ద ఇవన్నీ ఏసేసుకొని పేస్ట్ చేసుకొని ఇవన్నీ ఏసి కలిపేసుకోవాలి. పోపు అన్నిటికి మళ్ళీనే చక్కని టేస్ట్‌తో, చక్కని సువాసనతో పెట్టుకోండి. ఇది ఫుల్ డీటెయిల్ వీడియో కావాలంటే స్క్రీన్ మీద ఉన్న ప్లే బటన్ ప్రెస్ చేయండి. ఈ రెండిటి కాంబినేషన్‌తో పచ్చడి చాలా సూపర్‌గా ఉంటదండి.